అంటే వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళకుండే ఆలోచనలు వాళ్ళకుండే హక్కు రైట్స్ వాళ్ళకు ఉంటాయి, వేసారు, తప్పేం లేదు. కాకపోతే పొలిటికల్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా చరణ్? మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ వ్యతిరేకంగా పడిన పిటిషన్స్లో పొలిటికల్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇప్పుడు ఎవరు కోర్టు పోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టు పోయే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి వాళ్ళు కోర్టు పోయారు. కోర్టు పోయినప్పుడే రకరకాల చర్చలు జరిగినాయి. చర్చల సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కడి మందిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది, చట్టం ప్రకారం మాత్రమే. సార్ బాగా పబ్లిసిటీ కూడా జరిగిందా సార్? చర్చ జరిగింది కదా సార్. ఇప్పుడు అదే బాగా హైప్ వచ్చింది ఇష్యూ కావచ్చు సార్. ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు సార్, కులగణన చేస్తూ 75 క్వశ్చన్స్ ఎందుకని ఒకసారి, కులగణనకు తప్పు చేసినని ఒకసారి, కులాల లెక్కలు తప్పు చూపించిన ఒకసారి, మా ఇంటికి రావద్దని కొంతమంది అసలు ఆ ఆర్థిక వివరాలు ఎందుకు అడుగుతున్నారు, మా చదువుకున్న వివరాలు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి రకరకాల ప్రాపగండ చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు అవకాశం ఇచ్చి కులగణన వివరాలు నమోదు చేసుకుని చెప్తే కేసీఆర్ గారు చేసుకోలే, హరీష్ రావు గారు చేసుకోలే, కేటీఆర్ గారు చేసుకోలే, భారతీయ జనతా పార్టీ డికేఆర్ గారు నమోదు చేసుకోలే. 96 అదేవిధంగా 7% తెలంగాణ రాష్ట్రంలో నమోదు చేసుకున్నారు. అదే కాకుండా 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సర్వే తప్పని చెప్పేసి ఒక్కరోజు చేసిన సర్వే, అదేవిధంగా ఇంటింటి సర్వే కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రాపగండ చేసి ఏకంగా మా ఎమ్మెల్సీ అయితే మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం ఏదైతే బయట పెట్టిన కులగాలను తగలబెట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా చూసినాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చారు. కానీ కౌన్సిల్ పోతారే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసిన వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు కూడా సార్ ఇంప్లీడ్ పిటిషన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఇంప్లీడ్ కాలేదు, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎవరు ఇంప్లీడ్ కాలేదు. సార్ బీసీ సంఘం ఆధ్వర్యంలో మాత్రం వారు ఇంప్లీడ్ అయ్యారు, ఎంపీగా వారు ఇంప్లీడ్ కాలేదు. అంటే చెప్తా ఉన్నాం, అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ కావాలి కదా సార్. ఇప్పుడు మేమందరం మేము కాంగ్రెస్ పార్టీని ఒక అధికార ప్రతినిధి హోదాలో మేము, అదేవిధంగా బీసీ సంఘాలు, తర్వాత ఇంకా చాలా మంది కూడా న్యాయవాదులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇలా హైకోర్టులో చూస్తే పండగ వాతావరణం కనపడదు. వాస్తవం చెప్పాలంటే ఏనాడు అంతమంది అడ్వకేట్లు వచ్చిన పరిస్థితి లేదు. కుల సంఘాల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చిన పరిస్థితి, జర్నలిస్టులతో సహా. కాబట్టి ఇవాళ చూస్తే కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల ముందుంటారు, మీరు అందరూ రారు. ఇప్పుడు వాస్తవమే సార్, వాస్తవమే. ఎందుకంటే పాప పొద్దున్న నుంచి నిన్న ఇవాళ మొత్తం జర్నలిస్టులు అక్కడ వాస్తవంగా కెమెరాలు పెట్టుకొని ఒక రకరకాల సమాచారం సేకరించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత అడ్వకేట్లు అంటే ఎప్పుడు వచ్చేవాళ్ళే. అదే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎక్కడ కూడా సరే కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతుంది. అభిషేక్ మను సింగ్ గారు ఆర్గ్యుమెంట్ కోర్టు జడ్జి గారు రాకముందే వారు వర్చువల్ గా వచ్చి వారు ఉండడం, రవివర్మ గారు అదేవిధంగా కర్ణాటక సంబంధించి ఓబీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసారు. అదే కాకుండా వారు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదే కాకుండా అడ్వకేట్ జనరల్ ఇక్కడ నుంచి సుదర్శన్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ రజనీకాంత్ గారు, అదే ఇమ్రాన్ ఖాన్ గారు, తర్వాత బుచ్చిబాబు గారు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, అందరూ కూడా దానికి సంబంధించిన సమాచారం సేకరించే ప్రయత్నం కావచ్చు, జడ్జిమెంట్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం అవసరమైతే మీకు షో చేస్తామని చెప్పేసి జడ్జి గారి ముందు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించిన విధానం కావచ్చు. కాబట్టి రకరకాల ప్రాపగండలు ఎదుర్కొన్న ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిట్టించే ప్రయత్నం చేశారు. కులాల మధ్య చిచ్చు రేపి ఏకంగా ఈ కులగన్నే జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రాపగండ చేసినా కూడా సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదించిన, రాష్ట్రపతి గారు పంపితే రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. కాబట్టి అన్ని విషయాలు కూడా ఈ రోజు చర్చకు వచ్చినాయి. 5 నెలలు అవుతా ఉంది, రాష్ట్రపతి దగ్గర వారు ఆమోదించలేదు కాబట్టి మేము జీవో తీసుకొచ్చామని చెప్పేసి అడ్వకేట్ అదేవిధంగా అభిషేక్ మను సింగ్ గారు చాలా స్పష్టంగా ఆర్గ్యుమెంట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడంతా ఇవాళ మూడ్ ఆఫ్ ది కోర్ట్ కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ జరిగిన తీరు కానీ చూస్తే ఒక జూబ్లియంట్ మూడ్ లో ఉన్నారు మీరంతా. ఒకవేళ రేపు తారుమారు అయితే సార్ ఫర్దర్ గా సుప్రీంకోర్టు పోవాల్సిందే కదా సార్. ఖచ్చితంగా చట్టం ప్రకారం తెలుసుకోవాల్సిందే. ఇవాళ హైకోర్టు పోతే సుప్రీంకోర్టు పోవాల్సిందే. రేపు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పు వచ్చిన ఇంకెవరో సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టులో పోయినప్పుడు సుప్రీంకోర్టులో కూడా వాదన జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు గవాయి గారు ఉన్నారు, గవాయి గారు కూడా వారు నవంబర్ లో రిటైర్మెంట్ కాబోతా ఉన్నారు. కాబట్టి వారి హయాంలోనే ఇది వస్తుందని చెప్పేసి మరొక చర్చ కూడా జరిగింది అక్కడ అడ్వకేట్ల మధ్య. కాబట్టి ఖచ్చితంగా ఈ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వస్తే ఇంకెవరైనా సుప్రీంకోర్టు పోతారు. ఎవరు కోర్టు పోయేదనేది ఆపలేము, వారికి కల్పించినటువంటి హక్కు అది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గానే కులగణన చేసిందని ఒక విశ్వాసం మాత్రం ఈ రోజు కలిగినట్టుగా కనపడింది సార్. రైట్. ఆచార్య గారు, ఒక బీసీ నాయకుడిగా మీరు రావాలని కోరుకుంటున్నారు. ఒక బీసీ